నాకు సంబంధించినంత వరకు ఇప్పుడు లాస్ట్ 2 ఇయర్స్ నుంచి కమర్షియల్ డైరీ ఫామ్ స్టార్ట్ చేశాను. సో నాకు అనిపించింది ఏంటంటే, ఇదివరకు మా చిన్నప్పుడు లేదా ఒక 20 సంవత్సరాల క్రితం పాడి మేపడానికి ఇప్పటికి చాలా వ్యత్యాసం ఉంది. అప్పుడులో మనకి అగ్రికల్చర్ వేస్ట్ కానీ లేకపోతే ఇంకోటి కానీ అన్నీ చాలా తక్కువ రేటుకి అందుబాటులో ఉండేది, వ్యవసాయం ఉత్పత్తులు అన్నీ. కానీ ఇవాళ ఉన్న పరిస్థితి ప్రకారం గ్రేజింగ్ ల్యాండ్ కానీ లేకపోతే వరిగడ్డి కానీ అన్ని రేట్లు పెరిగిపోవటం, ఇప్పుడు ఆ ఫీడ్కి రేటు పెరిగిపోవటం, లేబర్ రేటు పెరిగిపోవటం, వీటన్నిటి మూలన మనకి ఇవాళ ఉన్న పరిస్థితి ప్రకారం మనం ఆ పూర్వ పద్ధతిలో డైరీ ఫామ్ నిర్వహిస్తేనో లేకపోతే పూర్వ పద్ధతిలో యానిమల్స్ని మెయింటైన్ చేస్తే వైబుల్ అయ్యే పరిస్థితి లేదు. సో కాలంకి అనుకూలంగా మనం కూడా మారాలి. సో ఇవాళ ఉన్న ట్రెండ్ ప్రకారం ఎక్కువ పాలునిచ్చే గేదెని ఫీడ్, కాన్సన్ట్రేట్ ఫీడ్ లేకపోతే దానా పెట్టి, దానా మిశ్రమం, విటమిన్స్, మినరల్స్ అన్నీ సమకూర్చి దాని నుంచి మ్యాక్సిమం ఈల్డ్ తీసుకోగలిగితేనే ఇవాళ డైరీ ఫామ్ లాభసాటిగా నడుస్తుందనే కాన్సెప్ట్ నాది.